అందరికీ నమస్కారం అండి. మరొక చక్కటి కథ వృకాసురుడు. పూర్వం వృకాసురుడని ఒక రాక్షసుడుండేవాడు. వృకము అంటే తోడేలు. అది సాధు జంతువుల్ని మింగేసే క్రూర మృగం. వృకాసురుడు కూడా తోడేలుకు మళ్ళే లోకంలో ఉండే సాధు జనుల్ని పీడించి హడలు కొడుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడుకో దుర్బుద్ధి పుట్టింది. చచ్చు మనుషుల్ని, చచ్చు దేవతల్ని బాధపడితే ఏముంది? నేను ఏడిపించదలుచుకుంటే మహాదేవుడిని పిలిపించుకుని గొప్పగా తిరిగే ఆ శివుణ్ణే ఏడిపించాలి అనుకున్నాడు. అదే సమయానికి నారద మహర్షి ఆ దారిని వచ్చాడు. వృకాసురుడు ఆ మహర్షికి నమస్కరించి, స్వామి, నాకు పరమశివుణ్ణి వశం చేసుకోవాలని ఉంది. మార్గం ఏమిటి అని అడిగాడు. నారదుడు, భగవంతుణ్ణి వశం చేసుకోవాలంటే ఎవరికైనా ఒక్కటే మార్గం. అదేమిటంటే తపస్సు చేయటం. చాలా శుచివై ఉండి దీక్షతో తపస్సు చెయ్యి. శివుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాడు అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు. వృకాసురుడు సరే అని చెప్పి నదిలోకి వెళ్ళి స్నానం చేసి తపస్సు చేశాడు. ఎన్నాళ్ళకి శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కు మూసుకుని ఉత్తుత్తు తపస్సు చేస్తే లాభం లేదని తలిచి వృకాసురుడు ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఒక పెద్ద హోమగుండం తయారు చేసి తన శరీరంలోంచి మాంసఖండాలు కోసి ఆ గుండంలో వెయ్యటం మొదలుపెట్టాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. తన శరీరం అంతా కోసి గుండంలో వేసిన శివుడు ప్రత్యక్షం కాకపోవటం చూసి వృకాసురుడికి ఇంకా పట్టుదల ఎక్కువై ఒక సాహసం చెయ్యబోయాడు. ఏమిటంటే తన తలనే నరుక్కుని హోమం చెయ్యాలని అందుకు సిద్ధపడ్డాడు కూడా. ఇదంతా కనిపెడుతున్న శివుడు ఇక ఆలస్యం చెయ్యలేదు. తక్షణం ప్రత్యక్షమై, వృకాసురా, నీ సాహసానికి మెచ్చుకున్నాను. లేవయ్యా ఇంకా. అయ్యో పాపం, శరీరంలో ఉన్న మాంసమంతా కోసి హోమం చేసేశావే. నేను అనవసరంగా ఆలస్యం చేశాను. అయితేనేంలే, వచ్చానుగా. ఇప్పుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఏం వరం కోరుకోవాలో వృకాసురుడు మొదటే ఆలోచించుకున్నాడు. స్వామి, మీరు నాకు దర్శనం ఇవ్వటమే చాలు. నాకు వరాలెందుకు? అయినా మీరు కోరుకోమన్నారు కనుక కోరుకుంటున్నాను. చూడండి, నా చెయ్యి తీసుకెళ్ళి ఎవడి నెత్తిమీద పెడతానో వాడి తల 1000 ముక్కలై వాడు చచ్చిపోయేటట్లుగా నాకు వరం అనుగ్రహించండి అన్నాడు. వాడి కోరిక విన్నప్పటికీ శివునికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి వెర్రివాడు, ఇంత శ్రమపడి తపస్సు చేసి చివరికి నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇలాంటి వరం అడిగాడేమిటి అనుకున్నాడు శివుడు. ఉండబట్టలేక, ఇదేమిటోయ్ ఇలా కోరేవు అని కూడా అడిగి చూశాడు. అందుకు వృకాసురుడు, వరం అడగమన్నావు కనుక అడిగాను. ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వలేనని చెప్పి పోరాదా అన్నాడు. నేను వరం ఇవ్వలేకపోవటమేమిటి? ఇచ్చాను, పుచ్చుకో. నీ కర్మం ఎలా ఉంటే అలా అవుతుంది అని చెప్పి శివుడు వాడు కోరిన వరం ఇచ్చేసి వెళ్ళిపోబోయాడు. తక్షణమే వృకాసురుడు వెకిలి నవ్వుతో, ఏమోయ్ మహాదేవా, ఆగు. ఈ వరం నీ కర్మం కాలే ఇచ్చావు. నిన్ను ఏడిపించటానికే ఈ వరం కోరుకున్నాను. ఆగు. నా చెయ్యి మొదట నీ నెత్తి మీదే పెట్టి ఈ వర ప్రభావం ఎలాంటిదో పరీక్ష చేస్తాను అంటూ శివుడి మీదకి దుమికాడు. ఇది చూచి శివుడు హడలిపోయాడు. ఆయన చటుక్కుని తప్పించుకున్నాడు. కానీ లేకపోతే వృకాసురుడి చెయ్యి ఆయన తల మీద పడి నాశనమైపోవలసిన వాడే. ఎంత కృతజ్ఞుడు అనుకుంటూ శివుడు పరిగెత్తటం మొదలెట్టాడు. వృకాసురుడు శివుడి వెంట పడ్డాడు. మాంసపు కండలన్నీ కోసి ఇచ్చేయటం వల్ల, ఉపవాసాలు చేసి శుష్కించి ఉండటం వల్ల కొంత నీరసంగా ఉన్నవాడు. కానీ లేకపోతే వృకాసురుడు శివుణ్ణి అందుకోగలిగేవాడే. ముందు శివుడు
వెనుక వృకాసురుడు పరిగెత్తిపోతూ ఉండటం, ఆకాశం మీద నుంచి విష్ణులోకానికి వెళుతున్న నారద మహర్షి చూశాడు. ఆయన తన దివ్య దృష్టి వల్ల జరిగిన సంగతంతా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వీడికి తపస్సు చెయ్యవలసిందని ఆలోచన చెప్పింది నేనే కదా, కానీ ఈ దుర్మార్గుడు తపస్సు ఇందుకోసం చేశాడన్నమాట. మంచివాళ్ళు పరోపకారం కోసం తమ శక్తులు వినియోగిస్తే, దుర్మార్గులు తమ శక్తుల్ని ఇలా దుర్వినియోగం చేస్తారు అనుకుంటూ నారదుడు ఆపదలో ఉన్న ఆ పరమశివుణ్ణి ఏదో విధంగా రక్షించాలనుకున్నాడు. పరమశివుణ్ణి రక్షించాలంటే మహావిష్ణువే ఏదో ఉపాయం చూపాలనుకుని నారదుడు తక్షణం వైకుంఠానికెళ్ళి విష్ణుమూర్తితో సంగతంతా చెప్పేశాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయం అది. అయితేనే నారదుడా సంగతి చెప్పటంతోనే చటుక్కుని లేచాడు. ఏమంటే తన తోటివాడు శివుడు, త్రిమూర్తులలోనూ ఒకడు. బ్రహ్మదేవుని చేత సృష్టి చేయబడ్డ ఈ లోకాల్ని విష్ణుమూర్తి కాపాడుతాడు. ఈ లోకాలు పని అయిపోయాక శివుడు వాటిని ఇంక పనికిరావని నాశనం చేస్తాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ ఇలా నాశనం చేయవలసిన శివుడే ఇప్పుడు తలవని తలంపుగా ఒక కృతజ్ఞుడి చేత నాశనమైపోతే ఎలాగా? విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా బయలుదేరాడు. ఒక పొట్టి బడుగు వేషం వేసుకుని వృకాసురుడు శివుణ్ణి వెతుక్కుంటూ వెడుతున్న చోటుకు వచ్చాడు. ఆ కపట బ్రహ్మచారిని వృకాసురుడి చూచి ఆయాసం చేత రొప్పుకుంటూ ఆగి, ఏమబ్బాయి, నీకు శివుడెక్కడైనా కనపడ్డాడా? పిరికి పంద, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు అన్నాడు. అందుక బ్రహ్మచారి, శివుడా, కనపడ్డాడు, ఆ కొండమాటున ఎదురయ్యాడు. ఎందుకయ్యా, ఎవరో తరుముకొచ్చినట్లు పరిగెడుతున్నావు అని అడిగాను కూడాను. అందుకు ఆయన, నా భక్తుడు వృకుడు నన్ను ముట్టుకుంటానని తరుముకొస్తున్నాడు. కాస్త కాస్త ముట్టుకుంటానంటే నాకేం పోయింది గనుక ముట్టుకోనిచ్చేవాణ్ణే, కాని వాడి ఒళ్ళంతా మాంసపు కండలు కోసేసిన పుళ్లతోటి కంపుగొడుతూ అసహ్యంగా ఉంది. ఆ పళ్ళాన్ని ముట్టుకుంటానని పట్టుపట్టకపోతే దగ్గరగా నది ఉంది కదా, ఆ నదిలోకెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా ఒక మాటు కడిగేసుకుని స్నానం చేసి శుచిగా రాకూడదు? అలా వచ్చి ముట్టుకుంటానంటే నేనేమాత్రం వద్దంటానా అన్నాడు. అవునుగాని నీకు ఈ మాత్రం తోచింది కాదేమిటోయ్? ఎంత లేదన్నా దేవుడు కదా శివుడు, అతన్ని స్నానం చెయ్యకుండా ముట్టుకుంటావేంటోయ్ అన్నాడు బ్రహ్మచారి. వృకాసురునికి ఆ మాట వినేటప్పటికీ తాను నీళ్లు పోసుకోకుండా శివుణ్ణి ముట్టుకుంటాననటం పొరపాటే అనిపించింది. ఇదేమిటి, శాస్త్రాలు వేదాలు చదివిన నాకు ఈ మాత్రం తోచింది కాదేమిటి? ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్య వార్చి సూర్యుని కార్యం ఇచ్చి శుచి అయి వస్తాను. అప్పుడు శివుడు తానంతట తానే వచ్చి ముట్టుకోవోయ్ అంటాడు. గోళ్లతో తీరిపోయేదానికి గొడ్డళ్ళు తేవటం ఎందుకు అని ఆలోచించి నదికి వెళ్ళి కంఠం లోతు వరకు దిగి మునగటానికి ముందు జుట్టు ముడి విప్పుకుందామని చెయ్యి తలపైకి పోనిచ్చాడు. ఇంకేముంది, శివుడా దుర్మార్గుడికిచ్చిన వరం ఇట్టే పనిచేసింది. తక్షణం వృకాసురుడి తల 1000 ముక్కలై వాడు నాశనమైపోయాడు. తాను చేసిన ఉపాయం ఫలించినందుకు విష్ణుమూర్తి సంతోషించి ఈ సంగతేమీ తెలియక ఇంకా పరుగెడుతూనే ఉన్న పరమశివుణ్ణి కలుసుకుని, ఆగవయ్యా, ఇంక పర్వాలేదు అని జరిగిందంతా చెప్పాడు. శివుడంతా విని, రక్షించావు బాబు, నన్నే కాదు లోకాలన్నిటినీ రక్షించావు, లేకపోతే ఈ దుర్మార్గుడు కనపడ్డవాడినల్లా నాశనం చేసేసేవాడే అన్నాడు. అందుకు విష్ణువు, నిజమే కనుకనే
నువ్వు దుర్మార్గులకి అలాంటి వరాలు వీలైనంత వరకు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి శివుణ్ణి కైలాసానికి పంపేసి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.